వారి ఇల్లుని తాకట్టు పెట్టారు. వారికున్న భూముల పైన కూడా లోన్స్ తీసుకొచ్చి చాలా మంది ఈ బాలాజీ నాయక్ అలాగే రమావత్ మధు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా కొంతమంది ఏజెంట్లు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. రైట్, పలుగు తండలో మనతో పాటు మాట్లాడడానికి మహిళా బాధితులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత పెట్టున్నారు మీరు? నేను బాలాజీకి 60 లక్షలు పెట్టాను, మధుకు 20 లక్షలు ఇచ్చాను. మధుకి 20, మొత్తం 80 లక్షలు. ఎలా నేను బ్యాంకు ద్వారా తీసుకున్నాను. నా పౌల్ట్రీ ఫారం మీద ఒక 15 లక్షలు లోన్ తీసుకున్నాను. అందులో సబ్సిడీ ఒక 8 లక్షలు వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను ఇల్లు హౌస్ ఓపెనింగ్ చేశాను. హౌస్ మీద 20 లాక్స్ దాకా చేయి డబ్బులు వచ్చినాయి. అవి గోల్డ్ పెట్టాను. అది ఇంకో ప్లాట్ ఉంది నాది. ప్లాట్ మీద నేను లోన్ తీసుకున్నా శ్రీరామ్ పైన. అసలు విలేజ్ మీద 10 లక్షలు తీసుకున్నా. విలేజ్ హౌస్ మీద చోళా మండలంలో 30 లక్షలు తీసుకున్నా. అవి కొద్దిగా నాకు తెలిసిన వాళ్ళు, మా ఆయన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర 20 లక్షలు తీసుకున్నా. ఆ విధంగా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. 6 కోట్లు పెట్టినాం నాయన. మేము గిట్లా పిల్లలు ఉన్నారు. ఎట్లా బతుకుతాము, ఎట్లా చూస్తాము నాయన? ఎగ్జామ్ పని చేసి బతుకుతున్నాము. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చి మోసం చేసినాము. మాకు ప్రెజర్ ఉంది కదా, ఇబ్బంది పెడుతున్నారు. ఇల్లు లోనోళ్ళు తాళం వేస్తున్నారు, కొడుతున్నారు. అక్కడ ఉంది సార్. తాళం వేసుకున్నారా? బయట ఉంటున్నాం, తినేదానికి తిండి లేకుండా ఉన్నాం సార్. మేము మొత్తం బంగారం కూడా అమ్మేస్తామని చెప్పేసి అంటున్నారు. అన్ని బంగారం లేదు, ఏం లేదు. ఇదే తాడపాడైతుంది. దినం చేస్తాము. రమావత్ మధు, బాలాజీ నాయక్ ఇద్దరునా? వీళ్ళంతా కొడుకు రాములు మధు, అసీను నాయక్. అసీను ఉన్నాడు. గీత మా భార్య మాట్లాడతలేదా, పోలీసోడని. ఆయనకు 3కి ఇచ్చినాం సార్. మేము నాశనం అయిపోయినాం. మా అబ్బాయి ఇచ్చినాడు. చచ్చిపోయా బతకతే సుఖం ఉంది, చచ్చిపోతే సుఖం ఉంది. నిర్ణయం చేస్తారా? మాకు సాగు కొడతారా సార్? మీకు దండం పెడతాం. నమస్కారం. మరి ఈ మీడియా ద్వారా మంగ్లీకి ఏదన్నా చెప్పు. మరి మంగ్లీ కూడా ఉందని చెప్తున్నారు కదా. మంగళి ఎప్పుడు దొంగతనంగా వచ్చిందో, రాత్రి పుట్ట లంజాముండా చెల్లెలకి ఇస్తా అని వచ్చింది. మంగళి దొంగది వచ్చి చికెన్ తిన్నది, మటన్ తిన్నది, ఇట్లా పుట్టువా దిగింది. ఏం చేస్తాం సార్ మేము? మీరు కలిసారా? మేము రాత్రి పుట్ట ఏడ కలుస్తాం సార్. చెప్తుంటే విన్నాం పుట్టువా ఉందంట. 6 కోట్లు అంటే చిన్న విషయం కాదమ్మా, చాలా చాలా పెద్ద అమౌంట్ అది. మేము చచ్చిపోతాం సార్. అంటే మీకున్న భూములు కానీ, ఇల్లు కానీ, బంగారం కానీ, మళ్ళీ కొన్ని తాకట్లు పెట్టి అన్ని రకాలుగా తీసుకొచ్చారు. అన్ని ఇచ్చినాం సార్. మేము మాకు ఏం మోసం చేస్తున్నారు, ఏం చేస్తారు సార్? మాకు అన్యాయం చేస్తారు, అన్యాయం చేస్తారు. పెట్టినాం మనం. ఈయనకే ఇచ్చినాం. ఎట్లా ఇచ్చారమ్మా? అంటే ఫోన్ పేలా లేకపోతే చేతిలో ఇచ్చినాం సార్. చేతిలో ఇచ్చినాం. ఉంది సార్, ఉంది. వచ్చేవా? నెల ఇంట్రెస్ట్ వచ్చేది? 2 నెలల 3 నెలలే వచ్చింది సార్. తర్వాత పోయింది. ఇస్తామని ఇవ్వలేరు సార్. మాకు మోసాలు చేసినారు. ఏం చేయాలంటారు అసలు? ఏం చేయాలి? మాకు డబ్బులు ఇప్పిస్తారా, మాకు సాగు కొడతారా? అదే చెప్పారు సార్. మేము చేస్తారా, అన్నాలం చేస్తారా? వాళ్ళని శిక్షించలేము, ఏం చేయలేము వాళ్ళని. ఎందుకంటే చాలా మంది బాధితుల యొక్క డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. మాకు పుస్తకాలు తాళం ఇచ్చినాం సార్. మేము ఎట్లా బతుకుతాము? పోలీసులు ఎవరైనా వచ్చారు ఇక్కడికి ఎంక్వైరీ కోసం? ఇప్పటి వరకు ఇట్లా మరి మీ ఇంత డబ్బులు మీరు మోసపోయారు, పోలీసులు ఎంక్వైరీ కోసం రాలేదా? ఎందుకు నీకు ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఏంటి? ఎందుకు ఏడుస్తున్నామని చెప్తున్నారు సార్. మీ అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నాడు.
లంచం తింటున్నాడు మంగళ బుద్ధి లేదు రెండు పాటలు ఇచ్చిన కంపెనీలో పనిచేస్తున్నా కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి నాకు అని మోసం చేసి